Hello everyone, welcome to our channel TET and DSC classes with simple tricks. So మనం ప్రీవియస్ క్లాసెస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ తెలుగు ఫోర్త్ తెలుగు కంప్లీట్ చేసాము అండ్ థర్డ్ ఇంగ్లీష్ కంప్లీట్ చేసాము. థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ తెలుగులో ఎవ్రీథింగ్ కవర్ చేసాం. మనం టెక్స్ట్ బుక్ గ్రామర్, రచయితలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు అన్నీ కంప్లీట్ చేసాము. అండ్ థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ కూడా టెక్స్చువల్ గ్రామర్ మొత్తం కంప్లీట్ చేసాము. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ క్లాస్. సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. సో ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడే. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్. సో ఇక్కడ ఫస్ట్ లెసన్ బ్యాక్ సైడ్ గ్రామర్ కింద మెటీరియల్ నౌన్స్ గురించి ఇచ్చాడండి. రీడ్ ద సెంటెన్స్ టేకెన్ ఫ్రమ్ ద టెక్స్ట్. The rain came down like pebbles on the butterflies. ఓకేనా. Read some more sentences. Honey is wholesome food and good for health. Gold is precious metal. We get wood from trees. We should drink clean water. We get wool from sheep. I don't eat meat. Houses are built using bricks and cement. సో ఇక్కడ చూసుకుంటే అండర్లైన్ సెంటెన్సెస్ అన్నీ మెటీరియల్ నౌన్స్ అండి. మెటీరియల్ నౌన్స్ అంటే a material, the nouns which are underlined above are made of a metal or substance. Such nouns are called material nouns. A material noun is the name of a metal or substance from which a thing is made. ఓకేనా. మెటీరియల్ నౌన్ అంటే ఏదైనా ఒక సబ్స్టాన్స్ లేదా మెటల్, దాని నుంచి మనం ఏదైనా థింగ్ మేడ్ చేసుకోవడానికి యూజ్ అయ్యేలాగా ఉండే ఒక మెటీరియల్, అలాంటి నౌన్స్ని మనం మెటీరియల్ నౌన్స్ అంటాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. హనీ ఈజ్ హోల్సమ్ ఫుడ్ అండ్ గుడ్ ఫర్ హెల్త్. ఇక్కడ మెటీరియల్ నౌన్ వచ్చేసి హనీ. నెక్స్ట్, గోల్డ్ ఈజ్ ఎ ప్రెషియస్ మెటల్లో గోల్డ్. వి గెట్ వుడ్ ఫ్రమ్ ట్రీస్ వుడ్. వాటర్, వూల్, మీట్, బ్రిక్స్ అండ్ సిమెంట్ ఇవన్నీ మెటీరియల్ నౌన్స్. థర్డ్ క్లాస్లో మనకి కామన్ నౌన్స్ అండ్ ప్రాపర్ నౌన్స్ ఇచ్చారు. ఒకసారి అది రివైజ్ చేసుకుంటే, కామన్ నౌన్స్ అంటే ఏంటి? కామన్ నౌన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ జనరల్ నౌన్స్. ఇన్ జనరల్ నౌన్స్ అంటే జనరల్గా యూజ్ చేసేవి. డాక్టర్, డాగ్, చాక్లెట్ ఇవన్నీ కామన్ నౌన్స్. ప్రాపర్ నౌన్స్ అంటే పర్టికులర్ డాక్టర్ నేమ్, మిస్టర్ భరత్, మిస్టర్ కార్తిక్, లేదంటే డాక్టర్ కార్తిక్, డాక్టర్ భరత్ ఇలా యూజ్ చేస్తాం కదా, ఇవి ప్రాపర్ నౌన్. అంటే పర్టికులర్గా ఎవరినైతే పాయింట్అవుట్ చేస్తామో అవన్నీ ప్రాపర్ నౌన్స్. నెక్స్ట్, చాక్లెట్ వచ్చేసి 5 స్టార్ చాక్లెట్, అది ప్రాపర్ నౌన్. నెక్స్ట్, కామన్గా డాగ్స్ గురించి మాట్లాడితే డాగ్ అని యూజ్ చేస్తాం. లేదు పర్టికులర్గా డాగ్ టామీ గురించి మాట్లాడేటప్పుడు టామీ అని పాయింట్అవుట్ చేస్తే అది ప్రాపర్ నౌన్ అయిపోతుంది. సో ఇది మనకి థర్డ్ క్లాస్లో ఇచ్చిన నౌన్స్ అనమాట. ఇక్కడ ఒక చిన్న యాక్టివిటీ ఇచ్చాడు, మనం గుర్తుపట్టాలి. సిల్వర్ ఈజ్ యూజ్డ్ టు మేక్ జ్యువెలరీలో సిల్వర్ వచ్చేసి మెటీరియల్ నౌన్. ద హెన్ లేస్ ఎగ్స్. ఐ యూజ్ కోకోనట్ ఆయిల్ ఫర్ మై హెయిర్, ఆయిల్. ఐ గెట్ న్యూ క్లాత్స్ ఆన్ మై బర్త్డే, క్లాత్స్. డ్రింక్ మిల్క్ ఫర్ గుడ్ హెల్త్, మిల్క్. మై సిస్టర్ లైక్స్ చీజ్. ఐరన్ ఈజ్ యూజ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్స్, ఐరన్. మై ఫాదర్ హ్యాజ్ ఎ మొబైల్ ఫోన్. సో ఇవన్నీ మనం చూసుకుంటే ఇవన్నీ మెటీరియల్ నౌన్స్. అంటే సంథింగ్ ఈజ్ నేమ్ ఆఫ్ ద మెటల్ ఆర్ సబ్స్టాన్స్ ఫ్రమ్ విచ్ ఎ థింగ్ ఈజ్ మేడ్. దాంతో ఒక థింగ్ చేయొచ్చు అనేలాగా ఉంటాయన్నమాట ఇవన్నీ. మెటీరియల్స్ అంటే ఏంటి? వస్తువులు, అవునా? అంతే గుర్తుపెట్టుకోండి, ఇంకా ఏం అవసరం లేదు మెటీరియల్ నౌన్స్ అంటే, ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ మనకు తెలిసిందే ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్స్, క్యాపిటలైజేషన్ అండ్ కామాస్ ఇచ్చాడు. చూసుకుంటే మనం ఫుల్ స్టాప్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్, యూజ్ మీ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్, ఓకేనా. సెంటెన్స్ ఎండింగ్లో ఫుల్ స్టాప్ యూజ్ చేయాలి. నెక్స్ట్, క్వశ్చన్ మార్క్, యూజ్ మీ అట్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఎండింగ్లో యూజ్ చేయాలి. క్యాపిటలైజేషన్, యూజ్ మీ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్, పర్సన్స్, ప్లేసెస్,
డేస్ ఆఫ్ ద వీక్, మంత్స్ అండ్ ద వర్డ్ ఐ. అంటే బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్లో క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయాలి. అండ్ పర్సన్స్ నేమ్స్ వచ్చినప్పుడు, అండ్ ప్లేసెస్ వచ్చినప్పుడు, అండ్ డేస్ ఆఫ్ ద వీక్ వచ్చినప్పుడు ఏ డే అనేది, ఓకే. నెక్స్ట్ మంత్స్ వచ్చినప్పుడు అండ్ ద వర్డ్ ఐ. ఐ అనేది మనం ఎక్కడ యూజ్ చేసినా కూడా మనం క్యాపిటల్ లెటరే యూజ్ చేయాలి. అది మధ్యలో వచ్చినా కూడా క్యాపిటల్ లెటరే యూజ్ చేయాలి, ఐకి మాత్రమే. నెక్స్ట్ కామా. యూజ్ మీ టు సపరేట్ మోర్ దాన్ 2 వర్డ్స్, సెంటెన్సెస్ ఆర్ ఐటమ్స్. 2 వర్డ్స్ కానీ సెంటెన్సెస్ కానీ లేదా 2 ఐటమ్స్ కానీ సపరేట్ చేయడానికి కామాని యూజ్ చేస్తాం. తెలుసు ఇవన్నీ, ఓకే. నెక్స్ట్ చూసుకుంటే కెన్ మే. థర్డ్ క్లాస్లో కెన్ మే యూజ్ చేయడం ఎలా అనేది ఇంట్రొడ్యూస్ చేశాడు. ఇక్కడ టు గివ్ పర్మిషన్ అంటే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. కెన్ ఐ టేక్ యువర్ పెన్? నో యూ కాంట్. మే ఐ గో టు డ్రింక్ వాటర్? ఎస్ యూ మే. మే ఐ కమ్ ఇన్? ఎస్ యూ మే. అవునా? ఎస్ అయితే ఎస్ యూ మే చెప్పాలి. నో కెన్ ఐ టేక్ యువర్ పెన్ అంటే పెన్ ఇస్తావా అని, నేను పెన్ తీసుకోవచ్చా అని. నో యూ కాంట్ అంటే నా దగ్గర ఒకటే ఉంది, లేదంటే నువ్వు తీసుకోలేవు అనడానికి నో యూ కాంట్ యూస్ చేస్తాం, ఓకేనా. అక్కడ పర్మిషన్ అడగడానికి ఏం చెప్పాలి అనేది థర్డ్ క్లాస్లో ఇచ్చాడు. ఇక్కడ పర్మిషన్ ఇవ్వడానికి టు గివ్ పర్మిషన్ వి సే ఎస్ యూ క్యాన్, ఎస్ యూ మే. ఫర్ రిఫ్యూజింగ్ పర్మిషన్ వి సే నో యూ కాంట్, నో యూ మే నాట్, ఓకేనా. ఇది టెట్లో అనుకుంటాను ఇది బిట్ వచ్చింది. 4 ఆప్షన్స్ ఇచ్చారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మే ఐ యూజ్ యువర్ సంథింగ్ ఇచ్చి ఎస్ యూ క్యాన్, ఎస్ యూ మే. ఇలా నోకి అయితే ఏం చెప్పాలి, ఎస్కి అయితే ఏం చెప్పాలి అనేది 4 ఆప్షన్స్ ఇచ్చారు, మనం ఆన్సర్ చేయాలన్నమాట. సో డోంట్ నెగ్లెక్ట్ దిస్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా కొన్ని ఎక్సర్సైజ్ ఇచ్చారు చూడండి. కెన్ ఐ టేక్ యువర్ ఎరేజర్? ఎస్ యూ క్యాన్. మే ఐ గో టు టాయిలెట్? ఎస్ యూ మే. కెన్ ఐ క్లోజ్ ద డోర్? నో యూ కాంట్. కెన్ ఐ ఆస్క్ యూ ఏ క్వశ్చన్? ఎస్ యూ క్యాన్. ఇలా మనం ఓన్గా క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి సింగులర్ అండ్ ప్లూరల్స్ ఇచ్చారు. సింగులర్ అండ్ ప్లూరల్స్లో ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెన్కి పెన్స్, బుక్కి బుక్స్ కాకుండా కంప్లీట్గా స్పెల్లింగే చేంజ్ అయ్యేలాంటివి, ఇలాంటి వాటిని ఇర్రెగ్యులర్ ప్లూరల్ ఫామ్స్ అంటాం. చూడండి, ఫూట్ ఫీట్, ఉమన్ ఉమెన్, గూస్ గీస్, మౌస్ మైస్, ఓకే. ఇలాంటివి. ఇక్కడ చూడండి నెక్స్ట్ సింగిల్ ఉంది కాబట్టి గూజ్, ఇక్కడ ప్లూరల్ కాబట్టి మెన్. టూ ఫీట్ ఉన్నాయి కాబట్టి ఫీట్, ఒకటే టూత్ సో టూత్, ఉమన్. లైస్ అంటే ఇవి పేర్లు, తల్లో పడతాయి కదా పేర్లు. లవ్స్ ఒకటి ఉంటే లవ్స్, లేదంటే లైస్. ఫూట్ మ్యాన్, టీత్, ఓకేనా. నంబర్ ఆఫ్ టూత్స్ని టీత్ అంటాం. నెక్స్ట్ లవ్స్, ఉమెన్, గీస్, ఓకేనా. నెక్స్ట్ మనకు ప్రొనౌన్స్ ఇచ్చారు, ఒకసారి చూద్దాము. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, ఫోకస్ ఆన్ ద వర్డ్స్ అండర్లైన్. మేజర్ ధ్యాన్ చంద్ వాజ్ ఎ ఫేమస్ హాకీ ప్లేయర్. He was a soldier in the Indian Army. The German players were ready to play with the Indian team. They were the hosts of the Olympics and they were sure of their victory. సెంటెన్స్ 1లో వచ్చేసి మేజర్ ధ్యాన్ చంద్ అనే నౌన్కి బదులుగా హీని యూజ్ చేసాం. హీ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ మేజర్ ధ్యాన్ చంద్. అండ్ సెకండ్ సెంటెన్స్లో వచ్చేసి ద జర్మన్ ప్లేయర్స్కి బదులుగా దేని యూజ్ చేసాం, ఎందుకంటే ద జర్మన్ ప్లేయర్స్ ప్లూరల్ అంటే చాలామంది ఉన్నారు కాబట్టి దే వాడామన్నమాట, ఓకేనా. ప్రొనౌన్స్, ద వర్డ్ దట్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ఏ నౌన్ ఫ్రేజ్ ఈజ్ కాల్డ్ ఏ ప్రొనౌన్. నౌన్ కానీ నౌన్ ఫ్రేజ్ కానీ బదులుగా, నౌన్కి కానీ నౌన్ ఫ్రేజ్కి బదులుగా కానీ వాడే వర్డ్స్ని మనం ప్రొనౌన్స్ అంటాం. ఇక్కడ చూడండి, రాణి ఈజ్ ఎ గర్ల్, షీ ఈజ్ ఎ గుడ్ గర్ల్. శ్యామ్ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్, హీ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్. Kamala, Vimala and Anu are students. They are students. Ganesh and I went to the movie. We went to the movie. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఇక్కడ ప్రొనౌన్ని ఐడెంటిఫై చేయాలి. షీ
లతా, గీతలో లతా, గీత నౌన్స్, షీ ప్రొనౌన్. నెక్స్ట్ బ్యాట్, ఇట్, బాల్, ఇట్ ప్రొనౌన్. రాము, రాకేష్, హీ ప్రొనౌన్. దే, పీపుల్, ప్లేయర్స్, దే ప్రొనౌన్. ఓకేనా, ఇక్కడ ఇంకా ఎక్సైజ్ ఇచ్చారు. ద బటర్ఫ్లై వాస్ ప్రెటీ అంటే ఏం వాడతాం ద బటర్ఫ్లైకి ప్రొనౌన్? ఇట్. ఓకేనా, రాజు అండ్ రవి ఇద్దరు ఉన్నారు కాబట్టి దే. ద జిరాఫీ ఈజ్ టాల్, ఇట్. ద ఫైర్ మ్యాన్ పుట్ అవుట్ ద ఫైర్, హీ. జ్యోతి ఈజ్ ఎ నర్స్, షీ. రాజు అండ్ ఐ వెంట్ టు ద పార్క్, వి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ సినానిమ్స్ ఇచ్చారు. సినానిమ్స్ అంటే ఏంటి? మీనింగ్స్ అనమాట. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్డ్ వర్డ్స్. ఐ క్విక్లీ హ్యాడ్ మై బాత్, ఐ హరీడ్లీ హ్యాడ్ మై బాత్, ఐ ఇన్స్టాంట్లీ హ్యాడ్ మై బాత్. ఇక్కడ క్విక్లీ అన్న, హరీడ్లీ అన్న, ఇన్స్టాంట్లీ అన్న సేమ్ మీనింగ్ అనమాట. ద అండర్లైన్ వర్డ్స్ క్విక్లీ, హరీడ్లీ అండ్ ఇన్స్టాంట్లీ క్యారీ నియర్లీ ద సేమ్ మీనింగ్. సచ్ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ సినానిమ్స్ అనమాట. ఇవన్నీ సినానిమ్స్. అంటే ఏంటి అంటే సినానిమ్ ఈజ్ ఎ వర్డ్ దట్ హ్యాస్ నియర్లీ ద సేమ్ మీనింగ్ యాజ్ అనదర్ వర్డ్. సినానిమ్ అంటే సేమ్ మీనింగ్ ఇచ్చేవి, మీనింగ్స్ అంటాం కదా అవి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి యాంటోనిమ్స్. యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్ అండి. తెలుసు మనకి, హీట్, కోల్డ్. ఇక్కడ పైన సినానిమ్స్ ఇచ్చారు చూడండి. షేర్ అంటే డిస్ట్రిబ్యూట్, ప్యాక్, బండిల్, టచ్, ఫీల్, ఎంజాయ్, డిలైట్, స్లోప్, స్లాంట్. ఓకేనా, ఇలాంటివన్నీ సిమిలర్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ అన్నీ సినానిమ్స్ అంటాం. మీనింగ్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇదండి 4th క్లాస్ టెక్స్చువల్ గ్రామర్ పార్ట్ 1. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉండి ఏదైనా చెప్పాలి, క్లాస్ చెప్పాలి, లేదంటే లెసన్ చెప్పాలి అని అనిపిస్తే దాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి. మీకు క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. మీరు చేసే ఈ చిన్న పని మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.